ఇవాళ మనతోటి తెలంగాణ ఉద్యమకారులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ డాక్టర్ ఏపూరి సోమన్న గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న. దోసుకతున్నది జాలక దేశం మీద పడ్డరా. ఏం చెల్లి ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి ఇంట్లోకించి నడుస్తూ ఉందా? ఇప్పుడు మాట్లాడేటప్పుడు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఏపూరి సోమన్నకు నిలకడ ఉండదు, ఓపిక ఉండదు. ఈ పార్టీలో దుంకుతాడు, ఆ పార్టీలో దుంకుతాడు, ఆ పార్టీలోకి పోతాడు, ఈ పార్టీలోకి పోతాడు. పదవి తాహలాట ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి చాలామంది అన్నారు. చెప్పు తీసుకొని ఎడవకాలు చెప్పు తీసుకొని మూతి పనులు కొడతా. పార్టీలు మారి ఉండని ఎవడు మాట్లాడినా కూడా. ఇవాళ రేవంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాడు. ఇంకా ఏపూరి సోమన్నగానే ఉన్నాడు అని నేను అంట. నేను ఎవరిని బతిలాడో, పైరోగలు చేసో, దండం పెట్టో, కాళ్ళు మొక్కో, డబ్బులు ఎదురు పెట్టో ఇది నా తరం కాదు. ఏబిసిడి వర్గీకరణ వల్ల మందకృష్ణ మాదిగ పోరాటం వల్ల, ఈ 34-35 ఏళ్ళ పోరాటం వల్ల ఎవరు లాభపడ్డారు, ఎవరు నష్టపోయారు, ఎవరికి లాభం జరుగుతుంది, ఎవరికి లాభం జరగదు, ఎవరు నష్టపోతారు? మాకు ఆస్తుల బంగ్లాల అన్ని పక్కకు పెడితే ఫస్ట్ మనుషులుగా నాడు ఊళ్ళో నిలబడి రొమ్ము జరుచుకొని నేను ఏపూరి సోమన్న మాదిగ దండోరో ఎంఆర్పిఎస్ జెండేరో మందా కృష్ణ మాదిగరో మా గుండె బలమేరో. ప్రజాయుద్ధ నౌక గద్దరన్న గోసి గొంగడేసి రాత్రింబోళ్ళు ఎయిర దండోరం నా మాదిగన్నర దండోరం ఎయిర దండోరం నా మాదిగన్నర దండోరం నా అంటారాని దండోరం డక్కలి సింధు దండోరం ఎయిర దండోరం మాది ఇగన్నర దండోరం. అంటే ఈ అన్నదమ్ములు ఎక్కువ ఉన్నోళ్ళని కావాలని విడగొడుతున్నాడు అని చెప్పేసి మందకృష్ణ మాదిగ అన్నటువంటి అంశాలు చూసుకుంటాం. 58 మందిది 59 ఒక్కడే తింటుండే ఎందుకురా అని చెప్పి మందకృష్ణ మాదిగ గారిని దండోర చేసేటువంటి ఉద్యమం. అన్నదమ్ములుగా ఉన్న గూడాలు, కాలనీలు ఇవాళ కోపంగా చూసుకునే పరిస్థితి తీసుకొస్తుంది. కారణం దానికి వివేక్ వెంకటస్వామి తప్ప ఇంకెవరు కాదు. రేవంత్ రెడ్డి గారి పాలన తీరు నిజంగా కాంగ్రెస్ పార్టీకి బెడిచికొట్టే విధంగానే ఉన్నది. అసలు ఎందుకు బెడిచికొట్టింది అది చెప్పు. ఏం చేసిందన్న కాంగ్రెస్? పేద ప్రజలకు, ఏపూరి సోమన్న సంటోళ్లకు ఏం చేసిందని అడిగితే ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ నాకేం చేసిందని ఎప్పుడు ఆలోచిస్తాను నేనంటే నాకు 65 ఏళ్ళు వచ్చినాక ఆలోచిస్తాను. ఇప్పుడు మీరు ఏమున్నారు? మీరు పార్టీ ఉన్నారు. ఇంక 20 ఏళ్ళు ఇట్లనే ఉంటారు. 6 గ్యారంటీలో ఏ గ్యారంటీ అమలు చేసిరానా? మీరు ఏ గ్యారంటీ అమలు చేసిరా అంటున్నా? నువ్వు నేను గ్రామాలకు పోదాం. ఏ ఊరో నువ్వే డిసైడ్ చేయి, నేను వస్తా. మీ ఊరికే పోదాం. సోమన్న పార్టీలో ఉన్నప్పుడు పార్టీని జోకాలి, ఎత్తుకోవాలి, నెత్తిన పెట్టుకోవాలి, సంకలు ఎత్తుకోవాలి, కానీ మరీ ఇంతగానం ఎత్తుకోవద్దు. నా జీవితంలో నేను ఎవరిని జోక, నువ్వు అనుకునే విధానంగా జోకితే మేము ఇంకో తిరుగుంటాం. అంటే మంత్రుల పిల్లలు, కలెక్టర్ల పిల్లలు, ఈ పేదింటి బిడ్డలు, మాదిగ మాల, ఈ గిరిజన జాతులలో ఉన్నటువంటి పేదింటి పిల్లలు కూడా ఒకటే బల్లాలో చదువుకునేటటువంటి రోజులు వస్తాయంట. నువ్వు కలెక్టర్ అయినప్పుడు కలెక్టర్ అయిన మాదిగ అయినా, ఆయన మాల అయినా, ఆయన డక్కల అయినా, చాకల అయినా, కుమ్మరైనా, కమరైనా అని చూడరు. కలెక్టర్ అని చెప్పి సార్ అని దండం పెడతారు. ఇవన్నీ ఓర్చి మార్చాలి? ఎవడు మార్చడు. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా మన తలరాతలు మనమే రాచుకోవాలి. పేదరికంలో పుట్టడం నీ తప్పు కాదు, పేదరికంలో చనిపోవడం నీ తప్పు అని చెప్పి అంబేద్కర్ చెప్పిన మాటను మనం ఎందుకు? బాబా అంబేద్కర మన భారత భాస్కర, మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో. ప్రణాళికలు ఇప్పుడు సిద్ధమవుడేందన్న? సిద్ధమైనాక ప్రణాళిక సిద్ధమైన తర్వాత కదా కార్యాచరణ చేసేది. లే ఆల్రెడీ ప్రణాళిక సిద్ధమైంది. ప్రజల ఒపీనియన్ కూడా తీసుకుంటాడు. పాదయాత్ర ద్వారా ఏం చేయబోతుండో చెప్తాడు. ప్రజలకు చెప్తాడు. ఎక్కడెక్కడ గులగొట్టుకొని ఇరగొట్టి పలగొట్టిన తర్వాత అలా రోడ్ల మీద వేసినాక అన్న కూలగొట్టడము అని అంటే నీ అర్థం ఏంది? కూలగొట్టడం ఏంది? అది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తూ ఉంది. నిజంగా ఈ సంవత్సర కాలంలో పేద బడుగు బలహీన బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలకు చేసింది ఏంటి అని అంటే ఏం చెప్తారు మీరు? ప్రతి కార్యాచరణ
కాంగ్రెస్ పార్టీలో కాదు, తెలంగాణలో ఉన్న పేదోడి కోసం. శోభన, నేను నిన్న చూసిన ఒక పాట వస్తుంది మీది, ఏం పాట అది? 30 ఏండ్ల దండోర ఉద్యమం, మందకృష్ణ మాదిగ గారు చేసినటువంటి పోరాటాలు, ఉపకులాలు మనతో కలిసి నడిచినటువంటి ప్రయాణాన్ని ఈ పాట రూపంలో రాశారు. అడుగు అడుగున దగాపడ్డ నా దళిత జాతికి అండగా నిలిసి, నలుదిక్కులను ఏకం చేసి హక్కుల పోరును ముందుకు నడిపినం నా మాదిగ దండోరం, ఎంఆర్పిఎస్ జెండేరోం.